మనం అందరం శుభ్రంగా ఫాదర్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాం కదండి. ఒక బాధ్యతకి, ఒక బరువుకి, ఒక త్యాగానికి, ఆత్మాభిమానానికి, అభిమానానికి, బరువుకి, బాధ్యతకి, సాహసానికి మారు పేరు నాన్న. అలాంటి ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఈ ప్రయత్నం గురించి మనం తెలుసుకోవాలంటే 1910కి వెళ్ళాలండి, యుఎస్ఏలోకి వెళ్ళాలి. సొనోరా స్మార్ట్ అనే ఒక అమ్మాయి, వాళ్ళ నాన్నగారి పేరు విలియం జాక్సన్. వాళ్ళ నాన్నగారి మీద అమితమైన ప్రేమ. ఎందుకంత అమితమైన ప్రేమ అంటే, విలియం జాక్సన్ గారి భార్య చనిపోయింది. ఆ చనిపోయేటప్పటికే వాళ్ళకి 5గురు సంతానం, 5గురు అబ్బాయిల సంతానం, ఒక 6వ అమ్మాయి మన సొనోరా స్మార్ట్. సో కాబట్టి ఎన్నో త్యాగాలు చేసి అతను ఇంకో పెళ్లి చేసుకోకుండా వాళ్ళ కొడుకులకి, వాళ్ళ కూతురికి బాగా అభిమానించి త్యాగం చేయడం వల్ల ఆ అమ్మాయికి ఎక్కడో ఒక అభిమానం వచ్చింది. అప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉంది మదర్స్ డే. 1892లో మదర్స్ డే వచ్చింది. కాకపోతే ఆ అమ్మాయి సొనోరా స్మార్ట్ ఏమనుకుంది, ఇలా మదర్స్ డేనే కాదు, మన ఫాదర్స్ డే కూడా కావాలని చెప్పేసి జూన్ 3వ తారీఖున 1910లో అమెరికాలో ఆ అమ్మాయి డేట్ పెట్టింది. జూన్ 3నే, ఎందుకంటే అది విలియం జాక్సన్ పుట్టినరోజు అనమాట. కాకపోతే అది అంత వాడుకలోకి రాలేదు. కాబట్టి తను ఏం చేసింది, జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించి ప్రాచుర్యం వచ్చింది. అలా 1920స్లో, 30స్లో, 40స్లో అమెరికా బాగా స్ప్రెడ్ అయ్యి 50, 60, 70స్లో యూరోప్ స్ప్రెడ్ అయ్యి తద్వారా మన ఏషియా కూడా వచ్చి మనం అందరం జూన్ 3వ ఆదివారాన ఫాదర్స్ డే జరుపుకుంటాం. బట్ ఏదైనా సరే మన తోటి అమ్మ, అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మని అమ్మ అని సంబోధిస్తాం, కానీ మన ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నని నాన్న అని సంబోధించలేం. నాన్నగారి మీద అందరికీ ప్రేమ ఉంటుంది కానీ మనం చూపించలేం. అదే నాన్న యొక్క గొప్పతనం. మరొకసారి మీ అందరికీ ఫాదర్స్ డే విషెస్. Thank you for watching.